తో ముడిపడిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసేందుకు సిబిఐకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను 3 రోజుల సిబిఐ కస్టడీకి అనుమతిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ను కేసు విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరిచినప్పుడు న్యాయాధికారి అమితాబ్ రావత్ అనుమతి మేరకు సిబిఐ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. మద్యం కుంభకోణంలో ప్రశ్నించడానికి వీలుగా కేజ్రీవాల్ ను తమకు 5 రోజుల కస్టడీకి అప్పగించాలని సిబిఐ విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు బృందానికి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీంతో కేజ్రీవాల్ ను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈడీ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ ను బుధవారం రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిబిఐ దరఖాస్తు చేసుకుంది. దీనిపై విచారణ చేపట్టిన అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసేందుకు సిబిఐకి అనుమతించింది. ఈ మేరకు జడ్జి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సిబిఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేశారు. మరోవైపు విచారణ సందర్భంగా ప్రస్తుతం రద్దు చేసిన మద్యం పాలసీ కింద నగరంలో మద్యం దుకాణాల ప్రైవేటీకరణకు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియానే సిఫార్సు చేశారని సీఎం కేజ్రీవాల్ తమ విచారణలో చెప్పినట్లు సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తెలియజేశారు. అయితే సిబిఐ ఆరోపణలు కేజ్రీవాల్ ఖండించారు. మనీష్ సిసోడియా దోషి అని తాను ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొన్నారు. సిసోడియా పూర్తిగా అమాయకుడని, తమ పరువు తీయడమే దర్యాప్తు సంస్థల లక్ష్యమని విమర్శించారు. వాస్తవాలను వక్రీకరించి అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేజ్రీవాల్ తిరస్కరణను తిప్పికొట్టిన సిబిఐ తాము వాస్తవాలను మాట్లాడుతున్నట్లు కోర్టుకు తెలిపింది. అయితే సిబిఐ వాదనలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ ప్రకటనను తాము చదివామని, ఆయన ఆ విధంగా చెప్పలేదని కోర్టు పేర్కొంది. ప్రైవేటీకరణ తన ఆలోచన కాదని కేజ్రీవాల్ పేర్కొన్నారని, దానిని సిబిఐ తప్పుగా గ్రహించిందని కోర్టు తెలిపింది. ఇదిలా ఉండగా మద్యం కుంభకోణం కేసులో సిసోడియాను గతేడాది ఫిబ్రవరి 26న సిబిఐ అరెస్ట్ చేసింది. అనంతరం మార్చి 9న 2023న మనీ లాండరింగ్ కేసులో ఈడీ అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉంటే ఈడీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు గత గురువారం తీర్పునిచ్చింది. అయితే ట్రయల్ కోర్టు తమ వాదనలకు తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై గత శుక్రవారం హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీనిపై మంగళవారం పూర్తి విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్ అమలును నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. ఈడీ సమర్పించిన వివరాలను పరిగణలోకి తీసుకోవడం వల్ల ట్రయల్ కోర్టు విఫలమైందని, బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకునేటప్పుడు సమగ్ర పరిశీలన చేయలేదని పేర్కొంది. ఇక మరోవైపు కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్పై స్టే ఇస్తూ ఢిల్లీ హైకోర్టు తుది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బెయిల్పై తొలుత ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేపై సుప్రీంలో వేసిన పిటిషన్ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ మీద హైకోర్టు మధ్యంతర స్టే విధించడంపై సుప్రీంకోర్టు బుధవారం ఉదయం విచారణ జరిపింది. ఈ విచారణకు కేజ్రీవాల్ తరపున హాజరైన ప్రముఖ లాయర్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. మధ్యంతర స్టేపై తాము ఇప్పటికే వేసిన పిటిషన్ను విత్డ్రా చేసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. బెయిల్పై హైకోర్టు తాజాగా ఇచ్చిన తుది తీర్పుపై మళ్లీ పిటిషన్ వేస్తామని తెలిపారు. మరోవైపు తన భర్తకు బెయిల్ రాకుండా ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయని సునీత కేజ్రీవాల్ విమర్శించారు. ఇదంతా నియంతృత్వం, అత్యయిక పరిస్థితి అని అభివర్ణించారు. కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే అవకాశాలుండడంతో భయపడిపోయిన బీజేపీ ఫేక్ కేసులో సీబీఐతో అరెస్ట్ చేయించిందని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. మనీ లాండరింగ్ కేసులో నా భర్తకు జూన్ 20వ తేదీన బెయిల్ లభించింది. కానీ ఈడీ వెంటనే దానిపై స్టే పొందింది. ఆ మరుసటి రోజే కేజ్రీవాల్ను సీబీఐ నిందితుడిగా చేసింది. ఈ రోజు ఆయనను అరెస్ట్ చేశారు. మొత్తం వ్యవస్థ ఆయన జైలు నుంచి బయటకు రాకుండా చూసేందుకు ప్రయత్నిస్తోంది. ఇది న్యాయం కాదు, ఇది నియంతృత్వం, ఇది ఎమర్జెన్సీ అని సునీత పేర్కొన్నారు. ఈ కేసులో ఏప్రిల్ 1 నుంచి కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు ఆయనకు మే 10న మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 21 రోజుల అనంతరం జూన్ 2వ తేదీన ఆయన తిరిగి లొంగిపోయారు. సిబిఐ కస్టడీ తర్వాత కేజ్రీవాల్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో చూడాలి మరి.